హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిషన్. ప్రజెంట్ మన దగ్గర షిఫ్ట్ డిజైర్ వీడియో ఉందండి. మీకు చూపిస్తాను. ఇందులో డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నాయో చెప్తాను ఖచ్చితంగా. ఇది మోడల్ వచ్చేసి 2018 షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్. ఇది మీద అంటే నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీకు వెహికల్ నచ్చిందా లేదని మీరు చూసిన తర్వాతనే రండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అందరు చెప్తారు కదా, నేను చెప్పేది వేరు ఉంటుంది. మీరు అందరిలాగా నన్ను కౌంట్ చేయకండి. మీకు ఏమున్నా కరెక్ట్గా బేసిక్ పాయింట్లు చెప్తుంటా, అది కూడా ఒరిజినల్ నాలెడ్జ్ అది కూడా చెప్తుంటాను నేను ఖచ్చితంగా. వెహికల్ ఒకవేళ ఎక్కడన్నా కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా చెప్తుంటాను, అంటే యాక్సిడెంట్ కాదు నేను చెప్పేది. మీరు ఒక్కసారి మంచిగా గమనించండి, మీకు నచ్చితేనే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఎవరు కూడా ఫోర్స్ చేసి చెప్పట్లేదు కదా. మీరే ఎక్కడికెక్కడికి పోతున్నారు, మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడ ప్రాబ్లం జరిగింది నాకు అని చెప్పేసి. అంటే దానికి మాత్రమే మనం ఏం చేస్తాం, ఏం చేయలేదు కదా. సరే లేట్ చేయకుండా, సరే నా వీడియో కనుక మీకు నచ్చినది మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ప్లీజ్, ఓకేనా. సరే లేట్ చేయకుండా ఇప్పుడు మన వీడియోకి వెళ్ళిపోతాం రండి. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్. ఫస్ట్ అయితే ఇక్కడ మన ఛానల్ పేరు చూసుకుందాం. శ్రీ తరుణి కార్స్, ఇది కోరుట్ల. ఇది నా నెంబర్ అండి, 8340080553. మన ఛానల్ ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. అంటే నేమ్ చేసిన, ఎందుకంటే అందరూ ఢిల్లీ కార్స్ అనుకుంటున్నారు. ఢిల్లీ కార్ కాదు సార్, ఇది ఓన్లీ తెలంగాణ కార్. ఇది ఒకసారి చూసుకోండి, మీకు బయట నుంచి ఏమైనా డ్యామేజ్ ఉన్నో తెలుస్తుంది. నేను కూడా చెప్తుంటాను ఖచ్చితంగా, మీ అందరికి కూడా చూడాలి, ఓకే. ఒకసారి మొత్తం సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోండి. అందులో మీకు గ్లాస్ కానీ డెంట్ కానీ ఏమున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతామని చెప్పి అంటున్నాను సార్ నేను. మీరు అది ఒకటి గమనించుకోవాలి. సరే ఫస్ట్ అయితే వెహికల్లో ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. చూసుకోవచ్చు, సీట్లు మాత్రం ఒకే నీట్గా ఉన్నాయి. సీట్లు ఎక్కడ డ్యామేజ్ అయినా అది కూడా చెప్తుంటారు మీకు, చూసుకోండి. దీనికి ఒకటి సార్ మైనస్, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. అంతే, అన్ని కరెక్ట్ ఉంది, ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఇది ఓనర్ చెప్తుండ్రు, మనం కూడా చూసుకుందాం, ప్రాబ్లం లేదు, ఓకే. డాష్ బోర్డ్ పరంగా చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. మీకు గ్లాస్ ఒక బ్రేక్ అయింది, సరే అది మీకు అది చూపించడం చెప్తాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. మీకు అటు సైడ్ కూడా చూపిస్తా. ఇది మాన్యువల్, ఇది డీజిల్ వర్షన్. సరే ఒకసారి వెనక సైడ్ చూసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, ఏసీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది సార్, చిల్డే ఉంది. వెనక సైడ్ సీట్లు తీసుకున్నా కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తుంది ఇందులోనే. స్కిప్ చేసి చూసి మాత్రం నన్ను మాత్రం అడగకండి, దానివల్ల మీకు యూజ్ లేదు సార్ అని ప్రతిసారి చెప్తున్నాను. ఫొటోస్ ఇప్పుడు నేను పంపదలుచుకోలేదు సార్, నేను పంపను ఎవరికి. ఎందుకంటే అట్లా చాలా మందికి పంపిన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారన్నట్టు, అదే ప్రాబ్లం అన్నట్టు. ఫస్ట్గా ఒక్కసారి ఎవరు చూసుకున్నా, కింద మ్యాటింగ్ అయితే మీకు కనిపించాలి కదా సార్, రఫ్ ఉందా లేకపోతే వాళ్ళు ఎట్లా వాడినా కొంచెం మీకు ఐడియా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇది మీకు కనిపిస్తుంది కదా. మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే సీట్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సీట్లో పోయి చూసుకోండి, ఇదే చిన్నగా ఉంది సార్, ఏం లేదు, ఓకేనా. సీట్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. సరే ఒకసారి ఎయిట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. సరే టైం లేట్ అనుకుంటే మాత్రం ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, నేను అంతకుమించి ఏం చెప్పలేను. ఆలోచన మీదే, అవకాశం మీదే సార్, మీరు చూసుకోవాలి, గమనించాలి, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదు. సరే ఇప్పుడు మీకు రీడింగు, ఇంజన్ సౌండ్ ప్లస్ ఆప్రాణ పిల్లర్ అన్నీ చూపిస్తుంటాను నేను. దీనికి టైమింగ్ చేంజ్ పడ్డలేదు, అది కూడా చెప్తాను మీకు, చూసుకోండి. ఒక్కసారి అయితే ఫస్ట్ అయితే మీరు బానెట్ చెక్ చేసుకోండి సార్. బానెట్ మాత్రం అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకుంటే మాత్రం ఇది ఒక్కటే సార్ చిన్నగా బ్రేక్ అయింది, చూసుకోవచ్చు బానెట్ ఇది, ఓకేనా. దానివల్ల కొంచెం లైట్గా మూవ్ అవుతుంది, ఇట్లా షేక్ అవుతుంది. సరే ఒక్కసారి అయితే ఆప్రాన్ చెక్ చేసుకుందాం. ఆప్రాన్ మాత్రం ఓకే సార్, కంపెనీ పెయింట్ అది. ఈ వెహికల్ కూడా కంపెనీ పెయింటే, ఒరిజినల్ పెయింట్ ఇదే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. అయితే మీకు ఫస్ట్ చూపించాల్సింది ఏంటంటే, నేను టైమింగ్ చేంజ్ పడ్డదా లేదని చెప్తాను సార్. టైమింగ్ చేంజ్ మాత్రం పడలేదు, ఇది కంపెనీ ఎట్లా వచ్చినా అట్లే ఉన్నది ఇది. సరే ఫస్ట్ అయితే ఇక్కడ లీకేజ్ ఏమైనా చూసుకుందాం. లీకేజ్ కూడా ఇక్కడ కూడా ఏం లేవు, అంటే నాకు అనిపించింది, ఆ కనిపించలేదు కాదు. ఒకసారి మీరు చూడండి దగ్గర నుంచి. ఇంజన్ సౌండ్ కూడా ఏంటి సార్, ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా సైలెంట్గా ఉంది, ఓకేనా. ఇక్కడ ఎక్కడ కానీ లీకేజ్ అయితే లేదు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఓనర్ షోరూమ్ ట్రాక్ అంటే మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సార్, ప్రాబ్లం లేదు. సరే ఫస్ట్ అయితే హెడ్లైట్ చూసుకోండి సార్. హెడ్లైట్ మాత్రం ఇది మాత్రం వస్తలేదు, ఓకేనా. ఇండికేటర్ మాత్రం అవుతుంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు, ఓకేనా. ఇటు సైడ్ అయితే చెప్పినా నేను. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా, హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఫోక్ ల్యాంప్ అది ఒకటే మైనస్ ఉంది, కింది రెండు రావట్లేదు. సైడ్ చూసుకున్నా కానీ ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ చూసుకుంటే, ఇక్కడ సైడ్ మాత్రం ఈ మిర్రర్ మాత్రం గ్లాసు ఇది కొంచెం బ్రేక్ అయింది, ఇది కూడా చూసుకోవచ్చు. నేను మీకు క్లియర్గా చెప్తుంటా సార్. బ్యాక్ సైడ్ చూసుకున్నా
టైల్ ల్యాంప్స్ ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు సార్, ఇది పర్ఫెక్ట్ ఉంది, ఇది కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు. ఇది కూడా సార్ చూసుకోవచ్చు, ఇదైతే డ్యామేజ్ ఉంది మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి చూడండి, ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ వెనక డిక్కీ దగ్గర ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది, ఏం లేదు, ఒకసారి అయితే లోపలికి చేసి చూద్దాం. చూసుకోవచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, తొందర ఏం లేదు. ఒకసారి చూసుకుందాం సార్ లోపల యంత్రం. లోపల వచ్చేసి ఎక్కడ కానీ రస్ట్ మాత్రం ఏం లేదు సార్, చూసుకోవచ్చు, మీకు డైరెక్టే చూపిస్తున్నా, ఎక్కడ డౌట్ లేదు. స్టెఫిన్ మాత్రం జీరో సార్, ఇది స్టెఫిన్ మాత్రం జీరో, స్టెఫిన్ మాత్రం కొత్త వేసుకోండి. ఇందులో జాక్ మాత్రం ఉన్నది, ఇందులో కనిపిస్తుంది కదా. సరే సరే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఒకసారి పిల్లర్స్ చూపిస్తా చూడండి. ముంగట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. మాడిఫై చేసింది కాదు సార్, మీరు నన్ను నమ్మకండి సార్. మీరు అంటే ఫస్ట్ జీవితంలో మనిషికి నమ్మకం అనేది ముఖ్యం ఉంటుంది, కానీ అదే నమ్మకం లేదు కాబట్టి ఈరోజు నన్ను నమ్మకండి. డైరెక్ట్ వచ్చి మీరు చూసుకున్నాక మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి, ఓకేనా సార్. నేను చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను, అందులో ఎటువంటి డౌట్ మాత్రం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు, మీకు ఇది డైరెక్ట్ కనిపిస్తుంది. నేను కూడా చెప్తున్నా, డోర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి సార్. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకే ఉంది. ఇది కూడా నేను మళ్ళీ చెప్తాను సార్, దీని ప్రైస్ 7,30,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ముంగట ఎక్కడ కానీ కింది సైడ్ అంటే ఫుట్బోర్డ్ సైడ్ ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు సార్. ఇది చూసుకోవచ్చు. ఇది మొత్తం చెప్పాలంటే మాత్రం టైం లేట్ అవుతుంది సార్, డీజిల్ వర్షన్, ఓకేనా. సరే ఇప్పుడు మీకు హెడ్ లైట్ చూపించినా కదా, మీకు గ్లాస్ చూపిస్తా సార్. ప్రైజ్ మీరు ఎంత పెడతారా అనేది సార్ అది మీ ఇష్టం, ఈ ప్రైజ్కు మనకి ఎటువంటి మాత్రం సంబంధం ఉండదు. ఇక్కడ ఫెండర్ దగ్గర కూడా చిన్నగా డెంట్ ఉంది. సరే ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం. ముంగట గ్లాస్ మాత్రం ఇది మాత్రం బ్రేక్ అయింది సార్, ఇది అట్లే ఉంది, చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది. నన్ను మాత్రం ఏమనకండి, ఓకేనా. సరే ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ సీసీ ఉంది, గ్లాసు ఏమైనా చేంజ్ అయినాయా లేదా అని చెప్పి మీకు ఆ మాత్రం ఐడియా కోసం సార్, అంతకు మించి ఏం లేదు. ఇది బి సిరీస్ చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది. అట్లా ఫస్ట్ మీకు ఇంకోటి చూపిస్తుంది చూడండి. టైర్స్ వచ్చేసి ముంగటి మాత్రం 50% వరకు ఉంటాయి సార్. ఇది 50 అంటే ఇంకెక్కువ ఉన్నాయి, కానీ నేను చెప్తున్నా 50% అని, ఓకేనా. ఇది కూడా చూపిస్తుంది చూడండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, సేమ్ టైరు, ఓకే. ఇది వీడియో, ఇది 2018 మోడల్, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు. ఇది చూసుకున్న సేమ్ అంతే సార్. 4 టైర్లు మాత్రం సేమ్ 50% ఉంటాయి, కానీ 50% నేను చెప్పడం కాదు, ఇంకెక్కువనే ఉంటుంది. ఒకసారి చూడండి మీరైతే, ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. గ్లాస్ మాత్రం ఆ ముంగట చూపించేసిన, ఒకసారి వెనకాల కూడా చూపిస్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బి సిరీస్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బి సిరీస్ ఉంది, ఇది గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది ఈజీగా. ఇది పెద్ద విద్యగా సార్ ఇది, ఓకే సార్. సార్ ఇది 1,29,000 షోరూమ్ ట్రాక్, ఇది ఓనర్ చెప్తున్నాడు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేది కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్, ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ వచ్చేసి 2018 ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఆల్రెడీ నేను రీడింగ్ కూడా చూపించాను, 1,29,000 ఉంది. మీకు ఎవరైనా చెక్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ప్రైస్కు మనకి ఎటువంటి మాత్రం సంబంధం ఉండదు సార్. ఎందుకంటే నేను చెప్పేది నా వర్షన్ ఎట్టుంది, వెహికల్ ఎట్లుంది చెప్పగలుగుతాను నేను, ఓకేనా. సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 చెప్తున్నారు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేకపోతే లేదు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, విసిగించకండి ప్లీజ్. అది కొంతమందికి చెప్తాను, అందరికి కాదు. దాదాపు అయితే 90% చూసి అర్థం చేసుకుంటున్నారు. నా వెహికల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, కానీ నేను ఎవరికి కూడా ఇంతవరకు అయితే ఇబ్బంది పెట్టలేదు నేను కూడా, ఓకేనా సార్. లేట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం, ఓకేనా. బై బై.